హాయ్ అండి, వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ కుకింగ్. ఈరోజు నేను నైట్ మిగిలిపోయిన అన్నంతో మనం మార్నింగ్ పుదీనా మరియు కొత్తిమీర రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి దీనికి కావలసిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు పుదీనా, టొమాటో ఒకటి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క 2, లవంగాలు 3, ఇలైచీ 1, జీడిపప్పు, పలావాకు, మిరియాలు 4, 1 కప్పు రైస్, నెయ్యి 4 స్పూన్లు, చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ 1. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలైచి ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని, గీ వేడైన తర్వాత అందులో పలావాకు, దాల్చిన చెక్క, లవంగాలు మరియు యాలుక వేసి జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. తరువాత టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని అవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. తరువాత చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఒక 3 నిమిషాల పాటు వాటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మనము ఈ మిక్చర్లో వేసి బాగా కలుపుకుందాం. అలా ఒక 2 నిమిషాల పాటు వేగించుకుందాం. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు రైస్ని కూడా అందులో వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. రైస్కి ఆ ఫ్లేవర్స్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఎప్పుడూ కూడా మనం మిగిలిపోయిన అన్నంతో పులిహోర చేసుకుంటూ ఉంటాము. దానికి బదులు ఈసారి ఖచ్చితంగా ఈ పుదీనా మరియు కొత్తిమీర రైస్ని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎంతో స్పైసీగా ఉండే ఈ రైస్ని మీరు టేస్ట్ చేసి చూస్తే అసలు వదిలిపెట్టరు. ఈ వర్షాకాలంలో వేడివేడిగా తినే రైస్ ఐటమ్ అండి ఇది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.